బానే చెప్తారు. అయినా నన్ను ఎందుకు ఎక్కడికి తీసుకెళ్ళరు? నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? చెప్పండి. నువ్వు చాలా అందంగా ఉంటావు. తెలుసు. నేను యావరేజ్ కాదు, బిలో యావరేజ్. పెళ్ళప్పుడు నా ఫ్రెండ్స్ నిన్ను చూసి నా ఒంటి మీద ఎన్ని మచ్చలు లెక్క పెట్టారు. నువ్వేమన్నా మిల్కీ బాయ్వా మచ్చలు లెక్కేయడానికి? బ్లాక్ బెర్రీ చాక్లెట్ నలుపు, ఒళ్ళంతా ఒకటే మచ్చ. చూసావా, పెళ్ళాన్ని నువ్వే ఇలా అంటుంటే బయట వాళ్ళు చూసి ఎన్ని మాటలు అంటారు. ఆ మాట నేను తట్టుకోలేను సిరి, చాలా బాధగా ఉంటుంది. అయ్యో ఊరుకో బేబీ, ఊరుకో. కానీ నాకు నీ సంతోషమే ముఖ్యం. దానికోసం ఎంత బాధ అయినా భరిస్తా. వెళ్దాం పద. నాకేం అక్కర్లేదు. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. మరి షాపింగ్? ఆన్లైన్ షాపింగ్ చేస్తా. మరి మూవీ? ఓటీటీలో చూస్తా. కానీ డిన్నరే. డోంట్ వరీ, నేను ఈవినింగ్ ఎలాగో బయటకు వెళ్తున్నాను కదా, వచ్చేప్పుడు తీసుకొచ్చేస్తా. సో స్వీట్. పృథ్వీ, ఈ శారీలో ఎలా ఉన్నానో చెప్పవా? ఏవండి, ఈ శారీ ఎలా ఉంది? సూపర్ ఉంది. సూపర్ ఉన్నావు. ఏంటి అక్కడ చూస్తున్నావు? చెప్పు ఎలా ఉందో. సూపర్ ఉన్నావు. చూడకుండా ఎలా చెప్తున్నావు? చూసి కూడా అదేగా చెప్పాల్సింది. చూసింది చాలు, సరిగ్గా చూసి చెప్పు. ఇదిగో యావరేజ్ అన్నావనుకో చీర బాలేదని, అంటే బాలేని చీర నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావని అర్థం. అస్సలు బాలేదన్నావనుకో తెలుసుగా, ఎడమ చేత్తో తడితే. అర్థమైంది. అయినా అంత దాకెందుకు, సూపర్ ఉన్నావు. శారీయా నేనా? రెండును. సరే మరి షాపింగ్కి వెళ్దాం పదా. షాపింగా? సండే కదా, షాపింగ్కి వెళ్ళి. ఏంటి అక్కడ చూస్తున్నావు? ఇప్పటికిప్పుడు షాపింగ్ అంటే మూడ్ లేదా? చిచి అలా ఏం కాదు, నువ్వు చాలా అందంగా ఉంటావు, పైగా హాట్గా కూడా ఉంటావు. ఇట్స్ క్వైట్ న్యాచురల్. నేనేమో యావరేజ్. కాదు, బిలో యావరేజ్ కంపారిటివ్లీ కదా, అందుకే నేను షాపింగ్ తీసుకెళ్తే నన్ను అందరూ అదోలా చూస్తారు. ఎలా చూస్తారమ్మా? నీలాంటి అందగతి దొరకటం ఏదో నా లక్ అన్నట్టు చూస్తారు. నిజమే కదా, అందులో నీ ప్రాబ్లం ఏంటి? హెబే అదే లేదు, కానీ అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి కదా. అందం ఎక్కడుంటే చూపు అక్కడికే వెళ్తుంది కదా. కానీ వాళ్ళు కమెంట్స్ చేస్తారు, కాంప్లిమెంట్ అనుకుంటా, పిచ్చి పిచ్చిగా వాగుతారు. పాజిటివ్ గా తీసుకుంటా. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా. అది నా బాధ.